అసలు ఏం జరుగుతుంది ఇంటర్ హాస్టల్స్లో? సో మనమైతే ఈ 2-3 డేస్ నుంచి న్యూస్లో అయితే ఎంత చూస్తున్నామో నిజంగా పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎన్ని డబ్బులు పోసి పేరెంట్స్ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 or 2 years పిల్లలు కొంచెం కష్టపడితే మంచిగా లైఫ్లో సెటిల్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ తాహతుకు మించి ఫీజులు 2.5 లక్షలు 3 లక్షలు అన్ని ఫీజులు పెట్టి పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తే ఏం జరుగుతుంది? మనం ఈ 2-3 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ అసలు హైజీన్ లేదు. కొంతమంది ఇంకా పిల్లల్ని కొట్టడం, ముసుగులు వేసుకొని వచ్చి కొడుతున్నారంట. సో ఇవన్నీ అడగడానికి వెళ్ళిన పేరెంట్స్ కూడా సరిగ్గా రెస్పాన్సే ఇవ్వట్లేదు. అసలు మేము ఇంత ఫీజులు కడుతున్నాం, మీరు అసలు దీని రెస్పాన్సిబిలిటీ తీసుకోరా, ఇలా చూసుకోరా అంటే ఎవరి కోసం కడుతున్నారు మీరు అని అడుగుతున్నారు ఇంకా మేనేజ్మెంట్. సో పేరెంట్స్ మనం కొంచెం ఆలోచించుకోవాలి. మరీ పిల్లలు ఆ 2 yearsతోనే వాళ్ళ లైఫ్ అయితే కంప్లీట్గా సెట్ అవ్వదు కదా. కొంచెం ఆలోచించి మన దగ్గర ఉన్న కాలేజ్ ఏది బెస్ట్ ఉంటుందో దాంట్లోనే జాయిన్ చేసుకొని, మనం అంతా ఫీజులు కట్టేస్తున్నాం. ఎవరు 2.5-3 lakhs ఎందుకు కడుతున్నాం? స్టడీ ఉంటుంది, హాస్టల్లోనే ఉంటారు పిల్లలు, ఎక్కడికి వెళ్ళరు, సెక్యూరిటీ ఉంటుంది, బాగుంటారు. అట్లాగే ఏం ప్రాబ్లం వచ్చినా కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు, మేనేజ్మెంట్ అంతా చూసుకుంటారు పిల్లల గురించి అని చెప్పేసి అక్కడైతే జాయిన్ చేస్తున్నాము. కాకపోతే మనం చూస్తున్నాం 2-3 days బ్యాక్ మహిళా కమిషనర్ గారు వెళ్ళి చెక్ చేయడం అయితే జరిగింది. అసలు ఎలా ఉంది పరిస్థితి, ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే ఫుడ్ పాయిజనింగ్ అయితే పిల్లల గురించి అసలు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ కూడా చేయట్లేదు. ఎందుకు ఇన్ఫార్మ్ చేయరు? మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయితే పేరెంట్స్కి కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాల్సింది పేరెంట్స్కి కదా. పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళే క్లినిక్కి తీసుకెళ్తున్నారు. ఒకరికి ఇద్దరికి అయిందంటే అది వాళ్ళ ప్రాబ్లం అనుకోవచ్చు. 60-70 పీపుల్కి ఒక్కటే రోజు ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే ప్రాబ్లం ఎవరిది? మేనేజ్మెంట్ వాళ్ళదే కదా. మరి ఇన్ఫార్మ్ అయితే చేయాలి కదా. ఇట్లా ఇన్ఫార్మ్ చేయరు. ఇంకా నైట్ ముసుగేసుకొని వచ్చి ఆ డోర్ల మీద పేరు రాసి మరి ఇట్లా ఈరోజు ఈ అమ్మాయిని కొడతాం, ఈరోజు ఈ అమ్మాయిని కొడతాం అని చెప్పేసి రాసి మరి కొడుతున్నారంట అట్లా టార్గెట్ చేసుకొని. సో అట్లా 2-3 members అట్లా 4-5 అమ్మాయిలు అట్లా కొట్టిరంట. ఇంతమందికి జరిగేదాకా అసలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కంపల్సరీగా యాక్షన్ అనేది తీసుకోవాలి కదా. సో పేరెంట్స్ కంగారు పడి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ మేము పిల్లల్ని చూసుకుంటున్నాం, జాగ్రత్తగానే చూసుకున్నాం, వాళ్ళకి బాగానే ఉన్నారు అనేటువంటి ఒక భరోసా పేరెంట్స్కి అయితే ఇవ్వలేకపోతున్నారు. మనం అన్ని లక్షలు పెట్టి వాళ్ళని అక్కడ ఉంచినా కూడా వాళ్ళు సేఫ్గా ఉన్నారు లేదో అనే భయంతోనే ఉండాల్సి వస్తుంది. 2.5-3 lakhs అంటే మామూలు విషయం కాదు కదా. సరైన వెంటిలేషన్ లేదు, ఫుడ్ సరిగా లేదు, సరిగా నిద్ర లేదు. మార్నింగ్ 5 నుంచి నైట్ 10-30 దాకా కూడా అసలు చిన్న గ్యాప్ కూడా ఉండకుండా ఎలా ఉంటారు అసలు మనుషులు? ఆలోచించండి కొంచెం ఎప్పుడైనా కూడా. కాలేజ్ వాళ్ళది ఎంత మిస్టేక్ అయితే ఉంటుందో పేరెంట్స్ కూడా అంతే ఉంటుంది. నిజం చెప్పాలంటే మనం ఒక్కటే దృష్టిలో పెట్టుకున్నాం. పిల్లలకు ఒక్కటే చెప్తాం, నాన్న 2 సంవత్సరాలే నాన్న, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెరిచేలోపు గడిచిపోతే నాన్న, 2 సంవత్సరాలు ఓపిక పడితే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్తాము. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ సిచ్యువేషను. ఒక 2 సంవత్సరాలు మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఉండండి. 2 సంవత్సరాలు అడుగు బయట పెట్టకుండా ఉండండి. మీకు అప్పుడు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటి అనేది. అంత స్ట్రెస్ని, మెంటల్ స్ట్రెస్ని వాళ్ళు తట్టుకుని అక్కడ నిలబడి ఉండాలి. అందరితోని కాదు కదా, కొందరితోనే అవుతుంది, కొందరితోని కాదు. దాంట్లో పెద్ద విషయం ఏముంది? ఆ 2 years మొత్తం లైఫ్ కాదు. బేర్ చేయగలిగే వాళ్ళు బేర్ చేస్తారు, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు బేర్ చేయలేరు. అంతే, దట్స్ ఇట్. అందుకే వాళ్ళు చదువుకోకుండా ఉండడానికి వంకలు పెడుతున్నారు, వాళ్ళు చదువు తప్పించుకోకుండా వంకలు పెడుతున్నారు. అలా అనకండి. ఎందుకంటే మీరు కట్టే ప్రతి రూపాయి విలువ మీ పిల్లలకు కూడా తెలుసు. ఎంత కష్టపడితే మా పేరెంట్స్ కడుతున్నారా అనే విషయం మీ పిల్లలకు కూడా తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు చదవకుండా ఉండడానికి, హాస్టల్లో ఉండకుండా ఉండడానికి కారణాలు ఎందుకు వెతుక్కోరు కదా. సో కొంచెం మీ పిల్లల్ని చూడండి. కాలేజ్ ఇదే బాగుంటుంది, పేరు మోసిన కాలేజ్, ఆ ర్యాంకులు వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి ర్యాంకులు. 100 మంది 1000 మంది అందులో ఉంటే 10 మందికో 12 మందికో వస్తున్నాయి తప్ప అందరికీ రావట్లేదు కదా. ఆ 10 మందిని చూసే అందరం అందులోనే జాయిన్ చేస్తామంటే అంతకంటే మంచి కాలేజెస్ మన దగ్గర ఉండవా? ఏ కాలేజ్ అయినా ఇంటర్ కాలేజెస్ ఒక్కటే ఉంటాయి, ఏముండదు తేడా. సబ్జెక్ట్ అయితే ఏముండదు, నార్మల్గా ఎస్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, అర్థం అవన్నీ నేర్పిస్తూనే ఉంటారు, అవన్నీ చదువుతుంటారు. ప్రతి కాలేజ్లో ఇదే సినారియో ఉంటుంది, వేరే ఏ సినారియో కూడా ఉండదు. ఎక్కడ చదివించినా అలాగే ఉంటుంది. ఆ హాస్టల్లో ఉంటే డిస్టర్బ్ కారు అనుకుంటే ఫిజికల్గా పక్క వాళ్ళ డిస్టర్బ్ కాకపోవచ్చు, మెంటల్గా వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు అనేది ఆలోచించట్లేదు. ప్రాపర్ హైజీన్ లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ స్లీప్ లేదు, నైట్ టైం ఇట్లా ముసుగేసుకొని వచ్చి కొట్టడాలు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బేర్ చేసి పిల్లలు అలా అక్కడ ఉండగలరా? సో పేరెంట్స్ ఒక నిమిషం ఆలోచించండి. ఇన్ని డబ్బులు పెట్టి మేము మంచి కాలేజ్లో చదివిస్తున్నామని అనుకోకండి. మీ పిల్లలు ఎక్కడ ప్రశాంతంగా
బాగా ఆరోగ్యంగా ఉండి చదువుకోగలుగుతారు అక్కడే జాయిన్ చేయండి, వేరే ఎక్కడ వద్దు. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ బాగుంటే వాళ్ళు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా 2 సంవత్సరాల చదువు కలిపి ఒక్క సంవత్సరం కూడా చదవగలరు వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటే. సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. స్టడీ ఇంపార్టెంటే కాకపోతే స్టడీ కంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. మీరు ఆరోగ్యంగా ఉంటేనే చదవగలుగుతారు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదవగలుగుతారు, అది మీరు గుర్తుంచుకోవాలి ఫస్ట్.